నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. అడుక్కునే దేశానికి అక్షయ పాత్ర దొరికితే ఎలా ఉంటుంది? ఎస్, మీరు విన్నది నిజమే. అడుక్కునే దేశానికి అక్షయ పాత్ర దొరికితే ఎలా ఉంటుంది? ఇది పాకిస్తాన్ విషయంలో నిజమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 2-3 రోజుల నుంచి మీరు కూడా మేబీ గమనించే ఉంటారు. పాకిస్తాన్కి ఏదో దొరికిందంట, ఏమో పెద్ద పాకిస్తాన్ ధనిక దేశం అయిపోతుందంట అని చెప్పి. సో దానికి సంబంధించి కనెక్టివిటీ వీడియో నేను చేస్తున్నాను. నిజానికి ఇందాక నేను అన్నట్టు అడుక్కునే దేశానికి నిజంగానే అక్షయ పాత్ర దొరికితే ఎలా ఉంటుంది, అసలు ఏమిటి అక్షయ పాత్ర, ఏం దొరికింది అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి దానికి సంబంధించి పాయింట్స్ అన్నీ కూడా సేకరించడం జరిగింది కాబట్టి. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే ఈ వీడియో పాకిస్తాన్ గురించి ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందనే అనాలి. ఎందుకంటే అది మీరు, నేనో, మనమో ఆవిష్కరించిన కథ కాదు. దేవుడే నిజంగా అక్షయ పాత్ర ఏమైనా ఇచ్చాడా పాకిస్తాన్కు అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక పాకిస్తాన్కి మరి అది అక్షయ పాత్రను అడుక్కునే పాత్ర నుంచి అక్షయ పాత్రకు మారుతుందా, లేకపోతే పిచ్చోడి చేతిలో రాయిలాగా పాకిస్తాన్ చేతిలో రాయిలాగా మారుతుందా, ఇది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మీరు కూడా చక్కగా హ్యాపీగా కామెంట్ చేసేయండి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. అండ్ ఈ వీడియోను కూడా దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మనం పాకిస్తాన్ గురించి కొన్ని గమ్మత్తైన విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఏమిటి అక్షయ పాత్ర అంటే, 3 సంవత్సరాలుగా ఒక రీసెర్చ్ జరిగిందండి పాకిస్తాన్లో. అక్కడి సముద్ర గర్భంలో ఒక నిజంగా పాకిస్తాన్కి ఒక రకంగా తన మిత్రదేశం సపోర్ట్ వల్ల ఒక రీసెర్చ్ అయితే సీరియస్గా చేసేసింది. లాస్ట్కు ఆ రీసెర్చ్ కొంచెం ఒక హోప్ని, అంటే నిజంగానే పాకిస్తాన్ జాతకాన్ని, పాకిస్తాన్ జీవితాన్ని, పాకిస్తాన్ భవిష్యత్తును, అక్కడి ప్రజల భవిష్యత్తును మార్చే దిశగా ఏమైనా ఈ హోప్ ఉందా, అవకాశం ఉందా అనే తీరుగా అక్కడ నిక్షేపాలు దొరికాయి. నిక్షేపాలు ఏం దొరికాయి, దానికి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనే ముందు ఒక్కసారి పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ మనం మాట్లాడుకుందాం. పాలు దొరకాలంటే దాదాపు 400 రూపాయలు లీటరు. మన దగ్గర ఎంత కాస్ట్లీ పాలైనా 80 రూపాయలు, 100 రూపాయల లోపే ఉంటాయి. మనం పెద్ద పెద్ద ఏరియాస్లోకి వెళ్ళినా కూడా 100 రూపాయల్లో మంచి పాల ప్యాకెట్ పాలు దొరుకుతాయి, హ్యాపీగా మనం వాడుకోవచ్చు. బట్ ఇప్పుడు అక్కడ పన్ను పెంచి 350 రూపాయలు చేశారు ఒక పాల ప్యాకెట్. అది అక్కడ పరిస్థితి. ఇతర నిత్యావసర వస్తువులు కూడా వాటి ధర కూడా ఎప్పుడు పెరిగే ఉంటాయి. మనం ఇదివరకు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. ఒక పిండి కొనుక్కుందామన్నా, బిస్కెట్లు కొనుక్కుందామన్నా, బన్ను కొనుక్కుందామన్నా, టీ తాగుదామన్నా కూడా అక్కడ విపరీతమైన రేట్లు పాకిస్తాన్లో ఉన్నాయి. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొంత రేట్లో తగ్గొచ్చేమో ఇప్పటికీ, కాకపోతే అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అడుక్కునే తినే దేశంలాగా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎకానమీ ఏమాత్రం గ్రోత్ లేదు. అనుకున్న గ్రోత్కి అసలు రీచే అవ్వలేదు ఎకానమీ. మనం అంటాం కదా 7% ఇన్ఫ్లేషన్ అని, లేకపోతే 5th ఎకానమీ అని చెప్పి. అసలు అక్కడ దానికి ఏ సంబంధాలు లేకుండా బతికేస్తుంటారు మనుషులు. అక్కడ దాదాపు 50% మంది ఫ్యామిలీసు, ప్రజలు జస్ట్ ఇట్లా బతికేస్తూ ఉంటారు అంతే. ఏదో వచ్చింది, ఆ రోజు గడిపామా, ఆ నెల గడిపామా అన్నట్టు ఉంటుంది తప్ప అక్కడ ఏదో సేవింగ్స్ అనేది ఉండదు. 50% మంది ప్రజలు అట్లాగే ఉన్నారు. దాదాపు 10-15% మంది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము వాళ్ళు కుక్క చాకరీ చేస్తారు. ఇది సెకండ్ ఇన్కమ్ కోసం, ఫస్ట్ ఇన్కమ్ కాదు, సెకండ్ ఇన్కమ్ కోసం కుక్క చాకరీ చేస్తారు అక్కడ. 10-15% మంది ఎక్స్ట్రా డ్యూటీ అవర్స్, ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా జాబ్ లాగా. దాదాపు 80% మంది బతికేస్తున్నారు, కానీ అక్కడ సేవింగ్స్ ఏమి ఉండవండి. పాకిస్తాన్లో చాలా దుర్భరంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. తెల్లగా ఉంటారు, చూడడానికి ముద్దుగా కనబడతారేమో, పొడుగ్గా అట్లా కనబడతారేమో, కానీ అంత సీన్ లేదు అక్కడ. బతుకులు మాత్రం అంతా చీకటిమయం. అట్లాంటి దేశానికి దేవుడు అక్షయ పాత్ర ఇచ్చాడు. సో ఈ 3 సంవత్సరాల రీసెర్చ్ అన్నాను కదా, ఆ 3 సంవత్సరాల రీసెర్చ్లో ఏం తెలిసింది అంటే, పాకిస్తాన్ టెరిటోరియల్ వాటర్స్ అంటారు దాన్ని. అంటే దానికి సంబంధించిన మార్జిన్ ఎక్కడైతే ఉందో, పాకిస్తాన్ వాటర్స్ ఎక్కడైతే ఉన్నాయో, సముద్ర గర్భము, ఆ వాటర్లో లోతుల్లోకి వెళితే, కొన్ని మైళ్ళ లోతుల్లోకి వెళితే అక్కడ ఖనిజ సంపద దొరికింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది అనేది అక్కడ వాళ్ళు కనిపెట్టారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ అక్కడ బయటపడిందండి. ప్రపంచంలో అతిపెద్ద 4వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. పాకిస్తాన్ చేతికి నిజంగా అక్షయ పాత్ర దొరికిందనే అనిపిస్తుంది మీకు కూడా. అవునా కాదా కామెంట్ చేయండి. తర్వాత దాన్ని ఎట్లా వాడుకుంటుంది అనేది మనం మాట్లాడుకుందాం మళ్ళీ. కానీ నిజానికి మన భారతదేశానికి అట్లాంటి ఖనిజ సంపద దొరికితే ఏంటి సిచ్యువేషను, అట్లాంటిది పాకిస్తాన్ లాంటి దేశానికి దొరికితే ఏంటి? ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ పాకిస్తాన్ అవుతుందా? ఈ మాట వినడానికే మనకు కొంత ఇబ్బంది అనిపించినప్పటికీ, ఎందుకంటే అక్కడ మనుషులు అట్లా ఉన్నారు కాబట్టి, కొంత ఉగ్రవాదం అది ఇది. నిజానికి పాకిస్తాన్
అటు అప్పు చిప్పబట్టుకొని ఉంది, మరోవైపు టెర్రరిజం తోటి అంటే ఉగ్రవాదంతో అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు, ఆ తర్వాత చైనా లాంటి దేశంతో ఎంత ఫ్రెండ్షిప్ చేసినా అది ముష్టిపడేస్తుంది తప్ప డెట్ ట్రాప్లో ఉంది పాకిస్తాన్. అమెరికా లాంటి దేశం అవసరం ఉంటే వాడుకుంది, లేకపోతే అవతల పడేస్తుంది పాకిస్తాన్ని. దీనికి తోడు భారత్ మీద ఎప్పుడు కుళ్ళు కుతంత్రం ఇదే నడుస్తూ ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కి ఈరోజు వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్ దొరికిందంటే మామూలు విషయం కాదు. అయితే ఇది ఎలాంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు నిజానికి ఖర్చుల విషయానికి వస్తే 2023 సంవత్సరానికి గాను $17.5 బిలియన్ ఖర్చు పెట్టింది ఈ ఎనర్జీ కోసం, బేసిక్గా ఇంపోర్ట్స్ చేసుకోవడానికి. అట్లాంటిది ఇదంతా రాబోయే రోజుల్లో తప్పిపోతుందేమో, ఎందుకంటే ఈ ఖనిజ సంపద బయటపడింది కాబట్టి. ఇదొక ఎత్తు అయితే దాదాపు గ్యాస్కి సంబంధించి 29% అమౌంట్ అంటే 29% ఇంపోర్ట్ చేసుకుంటుంది గ్యాసు. ఆ తర్వాత ఆయిల్ 80% ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరానికి. దీనికి తోడు బొగ్గు 20% ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీనికి తోడు ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ 50% ఇంపోర్ట్ చేసుకుంటుంది పాకిస్తాన్. సో ఈరోజు ఈ రిజర్వ్ వచ్చేసరికి అసలు మొత్తం అక్కడ పాకిస్తాన్లో ప్రతి ఒక్కళ్ళ మొహంలో చిరునవ్వు, మన దేశం గొప్ప దేశం అయిపోతుందంటారా బాబు అని చెప్పి వాళ్ళు ఒకటే సంతోషం వ్యక్తపరుస్తున్నారు. సో $17.5 బిలియన్ ఖర్చు ఇప్పుడు తగ్గబోతోంది. ఇన్ని ఇంపోర్ట్స్ తగ్గబోతున్నాయి. సో ఖచ్చితంగా రేపు రిజర్వ్స్ కనుక బయటపడినాయంటే అసలు మొత్తం ఈ ఇంపోర్ట్స్ పోయి ఎక్స్పోర్ట్స్ మొదలవుతుంది. ఇప్పటికే చాలా దేశాలు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి. రష్యా చూస్తున్నాం మనం, లేకపోతే అరేబియన్ కంట్రీస్ చూస్తున్నాం, లేకపోతే అమెరికా చూస్తున్నాం. అవి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాయి ఆయిల్, ఫ్యూయల్. సో ఇట్లా ఉంటుంది పరిస్థితి. నిజంగా అయితే ఇది నిజంగా పాకిస్తాన్ భవిష్యత్తును మార్చేస్తుందా అనే ఆందోళన భారతీయుల్లో కూడా కలుగుతుంది. ఒకవేళ భవిష్యత్తును మార్చేస్తే ఓకే, పాకిస్తాన్ లాంటి దేశం బాగుపడితే మనం ఏం చేయలేము, కానీ అది కాస్త ఉగ్రవాదుల చేతుల్లో పడితే ఎట్లా అనే భయం కూడా ఒకటి మొదలైంది. దాని విషయంలో కూడా మనం క్లారిటీ తీసుకుందాం. వెనెజువేలా అనే కంట్రీ ఉంది లాటిన్ అమెరికాలో. అది కూడా రిచెస్ట్ ఆయిల్ రిజర్వ్ ఉన్న కంట్రీ. కానీ అక్కడ అవినీతి వల్ల, రాజకీయాల వల్ల, దోపిడీల వల్ల పూర్తిగా అక్కడున్న కర్కశమైన మనస్తత్వంతో వెనెజువేలాను పూర్తిగా భ్రష్టు పట్టించారు అక్కడి మనుషులు. ఆ దేశం కోలుకునే పరిస్థితి కాదు కదా, పూర్తిగా పాతాళానికి దిగజారిపోయింది. ఇప్పుడున్న పాకిస్తాన్ కంటే కూడా దరిద్రంగా దిగజారిపోయింది వెనెజువేలా. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి పాకిస్తాన్కి. ఇప్పుడున్న ఖనిజ సంపదను వాడుకుని నిజంగానే అత్యంత ధనిక దేశంగా మారడమా, లేదా పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు ఈ యొక్క ఖనిజ సంపదను అక్కడి ఆర్మీ చేతుల్లోనో, లేకపోతే దొంగ రాజకీయ నాయకులు, అవినీతి చేసే రాజకీయ నాయకుల చేతుల్లోనో, లేకపోతే ఇంకెవరి చేతుల్లోనో, చైనా లాంటి దేశం చేతుల్లోనో కనుక పెడితే ఆఖరికి వెనెజువేలా కంటే కూడా దరిద్రంగా దిగజారే పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు నాకు కామెంట్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటుందా పాకిస్తాన్, సెకండ్ ఆప్షన్ తీసుకుంటుందా అని. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకోవాలి, బాగుపడాలి అని కనుక అనుకుంటే దాదాపు $5 బిలియన్ ఖర్చు అవుతుంది. US బిలియన్. 5 చాలా పెద్ద అమౌంట్. మీరు ఒక్కసారి చూడండి, ఇంటర్నెట్లో కొట్టి చూడండి, $5 బిలియన్ అంటే ఎన్ని వేల కోట్లు. ఈ ఖర్చు పాకిస్తాన్ భరించే సిచ్యువేషన్ అయితే లేదు. పాల ప్యాకెట్ కొనుక్కునే పరిస్థితి లేని పాకిస్తాన్కు, ఎకానమీ సరిగ్గా లేని పాకిస్తాన్కు $5 బిలియన్ పెట్టే అవకాశమే లేదు. ఇన్వెస్ట్మెంట్స్ $5 బిలియన్ చేయాలి. దీనికి తోడు 5-6 సంవత్సరాలు గనక తోడితే తప్ప ఆ ఎక్విప్మెంట్ కావాలి, ఆ తోడితే తప్ప ఆ గ్యాస్ బయటికి రాదు. ఒకవేళ గ్యాస్ బయటికి వస్తే గ్యాస్కి రిలేటెడ్ సమస్యలు తీరిపోతాయి, ఆయిల్ బయటకు వస్తే ఆయిల్ రిలేటెడ్ సమస్యలు తీరిపోతాయి. సో అట్లా ఉంది సిచ్యువేషన్. మరి ఇదంతా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంటుంది. మరి పాకిస్తాన్కి అయితే ఆ పరిస్థితి లేదు. సో వెంటనే ఏమవుతుంది, చైనా రంగంలోకి దిగుతుంది. చైనా రంగంలోకి దిగి ఎస్ పాకిస్తాన్ నేనున్నాను, నీకెందుకు టెన్షను, నువ్వు మంచోడివి మావాడివి అని చెప్పి ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మొత్తానికి 80% మొత్తం తోడుకొని చైనా తీసుకెళ్ళిపోతే ఇంకొక 20%, 10%, 5% పాకిస్తాన్కి ముష్టిపడేసే అవకాశం 100% ఉంది. లేదు అమెరికా ఏమైనా మెల్లిగా ఫ్రెష్గా దగ్గరికి తీసుకునే అవకాశాలు ఉంటే మేబీ అమెరికా కూడా తన స్ట్రాటజీ ఉపయోగించవచ్చు. మెల్లిగా పాక్ మీద దొంగ ప్రేమ చూపెట్టే అవకాశాలు అమెరికాకు 100% ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే పతనానికి పోవడం, వెనెజువేలా కంటే కూడా దరిద్రానికి దిగజారడం పాకిస్తాన్ విషయంలో. ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ ఖనిజ సంపద అంతా చైనా వద్దు, అమెరికా వద్దు, భారత్ వద్దు, ఏం వద్దు, మనమే చూసుకుందాం అని చెప్పి ఒకవేళ పొలిటికల్ లీడర్స్ కనుక అనుకుంటే, లేదా పాకిస్తాన్ ఆర్మీ కనుక అనుకుంటే, లేదా ఉగ్రవాద భావజాలాలున్న పాకిస్తాన్ ఆర్మీతో గనక పొలిటికల్ లీడర్స్ గనక కలిసి మూకుమ్మడిగా గనక ఈ ఖనిజ సంపద మీద గనక అద్భుతమైన దాడి చేయగలిగితే వీళ్ళంతా కోట్లకు పడగలెత్తుతారు. ఖనిజ సంపద మనందరికీ తెలుసు, మైనింగ్లు ఎలా ఉంటాయి మన దగ్గర. సో ఎట్లా సంపద సంపాదిస్తారో, ఒక్క మనిషి
రాజకీయాలని ఉపయోగించుకొని ఎట్లా మైనింగులు చేసి సంపాదిస్తారు, ఏదైనా కాదు. ఆఖరికి నదిలో ఇసుకనెత్తుకుపోయినా కూడా ఎట్లా సంపాదించుకున్నారో మనందరికీ ఊళ్ళల్లో తెలిసిన విషయమే. సో అట్లా ఈ ఖనిజ సంపద గనక ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పడితే నిజంగానే వెనెజువేలా కంటే కూడా భ్రష్టు పట్టిన దేశంగా పాకిస్తాన్ మారుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మీరు కామెంట్ చేయండి, అడుక్కునే దేశానికి అక్షయ పాత్ర దొరికిందా లేదా పిచ్చి పాకిస్తాన్ చేతికి రాయి దొరికిందా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ గమ్మత్తైన వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా లేకపోతే భయభ్రాంతులకు గురై నిజంగానే ఒకవేళ అక్కడ పిచ్చోడి చేతిలో రాయిలాగా సెకండ్ ఆప్షన్ కనుక పాకిస్తాన్ తీసుకొని రాజకీయ నాయకులు, ఆర్మీ అండ్ మిగతా వాళ్ళ ఉగ్రవాదుల చేతిలోకి కనుక చేరితే వాళ్లకు ఆధునికమైన అంటే డబ్బు దొరికి ఆధునికమైన ఎక్విప్మెంట్స్ కనుక కొనికి భారత్ మీద దాడి చేసే ప్రయత్నం వేయండ్రా, ఒక మిజైల్ ఏముంది పెద్ద పోయేదేముంది, ఓ ₹1,00,000 ₹2,00,000 అంటూ ఖర్చు పెట్టే పరిస్థితికి కనుక పాకిస్తాన్ వస్తే అప్పుడు భారత్ పరిస్థితి ఏమిటి? నిజంగానే భారత్ను అంటే అది తట్టుకునే శక్తి భారత్కుందా లేకపోతే భారత్ను ఇట్లాగే పీచమణించే ప్రయత్నం పాకిస్తాన్ ఇంకా అగ్రెసివ్గా చేసి కాన్ఫిడెంట్గా చేసే పరిస్థితి వస్తుందా భవిష్యత్తులో? పాకిస్తాన్ భారత్ని బతకనిస్తుందా అనే డౌట్ కూడా మనకు కొంచెం రావచ్చు. సో మీరు దయచేసి కామెంట్ చేయండి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.